ఈ వార్ ఇంత డేంజరస్‌గా మారుతదని చెప్పి నేను అస్సలు అనుకోలేదు. స్టార్ట్ అయినప్పుడు ఐ థాట్ లైక్ యూఎస్ కొడుతుంది కాబట్టి మ్యాక్స్ 5-1 వీక్‌లో అట్లా కొట్టి పడేస్తదేమో అనుకున్నా. కానీ జరుగుతున్న సిట్యుయేషన్స్ చూస్తుంటే అర్థమైతుంది ఏందంటే, ఈ వార్ ఇప్పట్లో ఆగేటట్టయితే లేదు. కార్గ్ ఐలాండ్‌లో ఉన్న ఇరాన్ మిలిటరీ బేసెస్ మీద యూఎస్ అటాక్ చేసింది. కార్గ్ ఐలాండ్ ఇది ఇరాన్‌కి హార్ట్ లాంటిది. ఒకవేళ ఇది కూలిపోతే ఇరాన్ ఎకానమీ కూడా కూలిపోతుంది. కార్గ్ ఐలాండ్ మీద అటాక్ చేసినందుకు దీనికి కాన్సిక్వెన్సెస్ చాలా డేంజర్‌గా ఉంటాయని చెప్పేసి ఇరాన్ యూఎస్ఏకి వార్నింగ్ ఇచ్చింది. విచిత్రమైన ముచ్చట ఏందంటే మన ట్రంప్ ఉండు కదా! కొంచెం క్రాక్. ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలవదు. ఒక టీవీ రిపోర్టర్‌కి దీని గురించి ఇంటర్వ్యూ ఇస్తుండగా ఏం చెప్పిండంటే, ఇఫ్ ఇరాన్ మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌లో మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తే, ఈ కార్గ్ ఐలాండ్ ఏదైతుందో దాన్ని 100 టైమ్స్ అటాక్ చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు. ఇస్ఫహాన్ సిటీ మీద ఒక స్ట్రైక్ అయింది. మిసైల్‌తో స్ట్రైక్ అయింది. అందులో ఒక 15 పీపుల్ వరకు చనిపోయినారు. దీనికి రిటాలియేషన్‌గా ఐఆర్‌జీసీ ఇజ్రాయెల్ మీద అండ్ యూఎస్‌కి సంబంధించిన మిలిటరీ బేసెస్ మీద తన డ్రోన్స్‌ని అండ్ మిసైల్స్‌ని పంపించింది. ఇలాంటి వార్ అప్డేట్స్ కోసం మన వీటాక్స్‌ని తప్పకుండా ఫాలో చేయండి. అండ్ రియల్ ఎస్టేట్ అప్డేట్ తప్పకుండా వస్తుంది.